హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ స్టేట్ సెక్రటరీ రాణి గారు ఒక విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. అది పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్, దాన్ని చూసి వారు స్పందించి నాకు నైట్ ఫోన్ చేయడం జరిగింది 9 o'clock. సార్, ఇట్లా స్కూల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా రకాల కారణాలతోని. దాని మీద నేను నా వంతుగా సమాజానికి కొంత అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను సార్, మన ఛానల్ ద్వారా అని చెప్పి మనని కాల్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని వెల్లడించడం కొరకు ఈరోజు మన ముందు ఉన్నారు. ప్రజలకు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరచడానికి, అవేర్నెస్ ఇవ్వడానికి. మేడం చెప్పండి. నమస్తే. ఈరోజు మీకు రాత్రి ఫోన్ చేయడం కారణం ఏంటంటే, విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ కదా సార్, స్కూళ్ళల్లో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. తల్లిదండ్రి ఎంతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి కష్టపడి వాళ్ళు తినక పిల్లలకు పెట్టి నా పిల్లలు ప్రయోజకులు కావాలని చదివిస్తే ఆ చదువులకి మానసిక ఒత్తిళ్లకు గురై పిల్లలు ఏదైనా ఉంటే పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ కానీ గురువులు కానీ, తల్లిదండ్రుల తర్వాతనే గురువు తర్వాతనే దేవుడు. కాబట్టి ఏదైనా మనం ఫ్రెండ్స్ సర్కిల్లో తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. మనకి ఏమైనా తెలియని ఉంటే వాళ్ళు ధైర్యం చెప్తారు సార్. ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులతో చెప్తే ఏ విధంగా ఉండాలి, ఎందుకు భయపడతావమ్మా అని మనకు ధైర్యం చెప్తారు. ఏది చెప్పకుండా పిల్లలు వాళ్ళని సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, కరెక్ట్ కాదు. సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చనిపోయి తల్లిదండ్రులకి ఎంతో శోకం పెడుతున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి సార్ ప్రపంచంలో. ఆ తల్లి ఘోషలు చూడలేకపోతున్నాము. నేను కూడా ఒక తల్లిని, ఒక మాతృమూర్తిని. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు నాకు ఫ్రెండ్లీగా ఏదైనా షేర్ చేసుకుంటారు. సినిమాకి పోవాలన్నా, ఫ్రెండ్స్ పోవాలన్నా, పార్టీకి పోవాలన్నా, మమ్మీ నేను ఇక్కడికి వెళ్తాంటే సరే నాన్న అంట. ఇప్పుడు పిల్లలు మనతో షేర్ చేసుకుంటూ చెప్తే మనం కూడా పిల్లలకి ఫ్రెండ్స్లీగా ఉండాలి. భయపెట్టి ఇవ్వకుండా కూడా తల్లిదండ్రులు కూడా కొంతమంది నువ్వు చదువుకో, నువ్వు ఈ ర్యాంక్ తెచ్చుకో అని కూడా ఒత్తిడి తల్లిదండ్రులు కూడా చేయదు. వాస్తవానికి తల్లిదండ్రుల భయానికి కూడా కొంతమంది పిల్లలు అట్లా అవుతారు. తల్లిదండ్రులు మారాలి, పిల్లలు మారాలి, సమాజం మారవాలి అని నాది ఆలోచన సార్. అందుకు ఈ చనిపోయే పిల్లల గురించి ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రతి స్కూల్లో ఎగ్జామ్స్లలో ఏదైనా ఉంటే మీకు ఏ సబ్జెక్ట్ అన్న అర్థం కాకుంటే మా గురువు ఉంటారు పాఠశాలలో, గురువుతోటి సార్ నాకు ఈ సబ్జెక్ట్ రాలేదు, ధైర్యంగా పోయి అడగండి. వాళ్ళు ఇచ్చిన ఆలోచన చెప్పే సబ్జెక్టుని నేర్చుకోండి, టైం తీసుకోండి. కానీ సొంత నిర్ణయాలు మాత్రం, ఆత్మహత్య చేసుకునే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, ప్రజలారా విన్నారా? విద్యార్థులు ముందు విద్యార్థులు వినాలి. అయితే వాస్తవంగా మేడం నాకు నైట్ ఒక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక మెసేజ్, పేపర్లో వచ్చినటువంటి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. వివరాల్లోకి చూద్దాం. తీవ్ర విషాదం, ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని. చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో జరిగింది. నర్సాపూర్కి చెందిన వైష్ణవి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఉరివేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టే ధైర్యం చెప్పాలని పేరెంట్స్, టీచర్స్, నిపుణులు సూచిస్తున్నారు. ఓకే, వాస్తవమే. నేను కూడా విద్యార్థులకు, పేరెంట్స్కు నేను తెలియపరిచేది ఏంటంటే, 2 ముఖ్యమైనవి పోతే తిరిగి పొందలేనివి 2 ఉంటాయి ఈ ప్రపంచంలో. ఒకటి సమయము, 2 ప్రాణము. ఈ 2 చాలా విలువైనవి. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా ఈ ఆత్మహత్య అనే దానికి దూరంగా ఉండాలి. ఒకటి మన కర్తవ్యం మనం నిర్వర్తించడం మన బాధ్యత. ఫస్ట్ ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలకు క్రమశిక్షణను నేర్పించాలి. క్రమశిక్షణ అలవడితే తర్వాత పద్ధతి అలవడితే తర్వాత ఆటోమేటిక్గా చదువు అనేది అలవడుతుంది. ముఖ్యంగా పిల్లలను చదువు అని చెప్పి మార్కుల కొరకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తల్లిదండ్రులు ఇంట్లో. స్కూళ్ళలో కూడా ఉపాధ్యాయులు కూడా నువ్వు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, వాడు అట్లొచ్చిన నువ్వు రాలేదు, వీడు ఇట్లొచ్చిన నువ్వు రాలేదని పిల్లల్ని ఇన్సల్ట్ చేయకుండా ఫస్ట్ పిల్లలు క్రమశిక్షణగా వారి యొక్క విధి విధానాలను ఒక క్రమమైన పద్ధతిలో వారు ఉన్నారా లేదా అనే దానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇవ్వాలి. ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ క్రమశిక్షణ ఉన్నట్లయితే తర్వాత ఆటోమేటిక్గా ఆ విద్య అనేది మెల్లమెల్లగా వస్తుంది. మార్కులు ఎన్నొచ్చినా అనేది ఇంపార్టెంట్ కాదు. పిల్లోడిలో క్రమశిక్షణ ఉందా లేదా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కడు 5వ తరగతి కాంచి ఇంప్రూవ్మెంట్ ఉంటాడు, ఒక్కొక్కడు ఫస్ట్ తరగతి నుంచే మంచి క్లవర్ స్టూడెంట్ ఉంటాడు, ఒక్కొక్కరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా వారిలో విద్య ఇంప్రూవ్మెంట్ అయ్యేది ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దశలో వాళ్ళ బ్రెయిన్ అనేది మంచి మెచ్యూరిటీ అయ్యి విద్యలో వాళ్ళు రాణించే తత్వాన్ని మనం ఎంతో మందిలో మనం చూస్తున్నాం. చిన్నతనంలో 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎస్ఐలు, సిఐలు,
టీచర్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మనకు క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. మన సంస్కృతి, మన క్రమశిక్షణ, మన పద్ధతే ఇంపార్టెంట్. దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా. మీరు విద్యార్థులు అందరూ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు క్రమశిక్షణగా, పద్ధతిగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, మానవత్వంతో ఉంటున్నారా లేదా అనే దానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆ తర్వాత మీకు చదువు ఆటోమేటిక్గా అది మీకు అందుతూనే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. మార్కులు తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినాము, తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, నాకన్నా అతనికి ఎక్కువ వచ్చినాయి, ఇకన్నా ఇతనికి ఎక్కువ వచ్చినాయి, అది కాదు. నేను ఈ భారతదేశంలో నేను క్రమశిక్షణగా, న్యాయబద్ధంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా బతుకుతున్నానా లేదా అనేది ఎవరి మనసును వారు ఒకసారి పరిశీలన చేసుకోండి విద్యార్థులు. అంతేకాని మేము ఫెయిల్ అయినాం, మేము పాస్ అయినాం, నాకన్నా ఎక్కువ అతనికి వచ్చినాయి, నాకన్నా తక్కువ ఇతనికి వచ్చినాయి, సార్ ఏమో అన్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పి ఆత్మహత్యలు చేసుకోకండి. ఒకటి గుర్తుంచుకోండి, మీకు మొదటి దైవం తల్లిదండ్రులు, రెండో దైవం గురువు, మూడో దైవం భగవంతుడు అని చెప్తాం మనము. అయితే ఆ విషయాల్లోకి వెళ్ళి చూస్తే మనము ఇక్కడ మొదటి దైవం తల్లిదండ్రులు కనుక మనం తల్లిదండ్రులు ఏది చెప్పినా, మనం తిట్టినా, మనల్ని కొట్టినా, మనకి ఏదైనా మనం బాధపడే విధంగా మన మీద మాట్లాడినా కూడా ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎవరు ఉండరు మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఏదన్నా కూడా మనస్తాపానికి గురయ్యి మీరు ఆత్మహత్యలు చేసుకొని జీవితాంతం వారి యొక్క మనోభావాలు దెబ్బతిని వారు చాలా ఇబ్బందులకు గురయ్యి, శోకానికి గురయ్యి, వాళ్ళ ఒక జీవితంలో వాళ్ళు కోలుకోలేని పరిస్థితులు ఎదురై కొంతమంది అయితే ఆన్ ది స్పాట్లో వాళ్ళ పిల్లలు చనిపోయిన ఆన్ ది స్పాట్ సెకండ్లో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నాం కూడా. మీరు ఇలాంటి పద్ధతులు అవలంబించొద్దు. ఇక విషయానికి వస్తే పాఠశాలకు వచ్చిన తర్వాత గురువులు కూడా మన యొక్క అభివృద్ధి గురించే వాళ్ళు చెప్పేది. ఏదైనా కూడా మనం 4 మాటలు అన్నా కూడా, మనల్ని తిట్టినా కూడా, మనల్ని మనస్తాపం చెందే విధంగా ఇన్ కేసు మాట్లాడినా కూడా అది మన మంచి కొరకైనా మనం భావించాలి, కానీ అన్నతగా భావించి ఆత్మహత్యలు చేసుకోవద్దు. దయచేసి నేను గురువులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, మీరు పిల్లవాడు పద్ధతిగా, క్రమశిక్షణగా, ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, మానవత్వంగా వాడి యొక్క జీవితాన్ని గడుపుతున్నారా లేదా అనే దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని వెనకాల అవన్నీ వచ్చేస్తాయి. విద్య వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అన్నీ వస్తాయి అవన్నీ. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు, ఇటు పేరెంట్స్ ఇది ఎవరి పాత్రను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.